పెట్టొచ్చు. లేదా రాష్ట్రం విడదీస్తున్నటువంటి రోజునే మీరు రాష్ట్రం విడదీయడం నాకు నచ్చలేదు కాబట్టి, నేను సమైక్యాంధ్రే కావాలని కోరుకున్నాను కాబట్టి, నేను సామాజిక తెలంగాణ ఆశించాను, మీరు సామాజిక తెలంగాణ ఇవ్వట్లేదు, ఆంధ్రాను మొక్కలు చేసి చెడగొడుతున్నారు కాబట్టి మీకు నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పొచ్చు. ఆ మాట అనడానికి భయపడి ఆయన బహిరంగ ఉద్యమం కానీ బహిరంగ కామెంట్ కానీ చేయాల. తెలంగాణ వాళ్ళు రేపు పొద్దున ఓటేరు, ఆయన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, ఇంకా అక్కడ ధైర్యం ఎక్కడ ఉంది? ఇంకా జగన్ అక్కడ చేశాడు, తన పార్టీని జడగొట్టుకుంటూ పోయిందని తెలిసి చెప్పేశాడు అక్కడ. అది జగన్ చేశాడు ఆ ధైర్యం. ఈయన జగన్ సినిమా యాక్టర్ కాదు కదా, పోయేదేం లేదు కదా. ఆయనకేమో 2 రాష్ట్రాలు మార్కెట్ విడిపోతుంటారు కాబట్టి తెలంగాణ గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. అంతకుముందు సమైక్యం అన్నాడు, శాంతం ఇది ఫస్ట్ సామాజిక తెలంగాణ అన్నాడు, ఆ తర్వాత సమైక్యం అని. ఎప్పుడైతే మీ ఆస్తులను ఎక్కడ ఉన్నాయి, ఎందుకంటే ఎట్టగా రాష్ట్రం విడిపోతుందని కాంగ్రెస్ చెప్పగానే సైలెంట్ అయిపోయాడు ఆయన. ఆ తర్వాత పోనీ అక్కడతో ఆగున్నా బాగుండు, రాజీనామా చేసేసి సైలెంట్. నాకు ఎంతకాలం ఆంధ్రలో, ఇక ఆంధ్ర పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను, లేదా నేను ఇంకా నా అభిమానులు సినిమానే కోరుకుంటున్నారు అంటే అసలు రాజకీయంగా కూడా సంబంధం ఉండదు. మొన్న ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడారు మహేశ్వర, మీరు చూసి ఉంటారు, నాకు రాజకీయాలు సెట్ అవ్వలేదు అందుకే నేను విలీనం చేసేసాను పార్టీని అనేది. అంటే రాజకీయాల గురించి అలా అనుకున్నప్పుడు ఆయన రాజీనామా చేయడానికి ప్రాబ్లం ఏంటి? నేను చెప్తోంది అదే, ప్రతి సినిమా ఫంక్షన్ లో మాట మాట్లాడతాడు ఆయన, కానీ చెయ్యడు. ఏంటంటే నేను